ఒకరోజు కృష్ణుడు మధ్యాహ్నం భోజనం చేస్తున్నాడు. చాలా ఆనందంగా, గర్వంగా సత్యభామ ఆయనకి వడ్డిస్తోంది. ఎందుకంటే ఆయన ప్రతిరోజు ఇంటికి వచ్చే మనిషి కాదు. ఆయనకి భోజనం పెట్టడానికి తనకి చాలా అరుదుగా అవకాశం దొరుకుతుంది. అందువల్ల ఆమె చాలా ఆనందంతో సంతోషంగా భోజనం పెడుతుంది. కానీ భోజనం మధ్యలో కృష్ణుడు హఠాత్తుగా లేచి చేతులు కూడా కడుక్కోకుండా ద్వారం వైపు పరిగెత్తాడు. సత్యభామ నిర్ఘాంతపోయింది. ఆమె, ఇదేమిటి, దయచేసి భోజనం పూర్తి చేసి వెళ్ళండి అంది. ఆయన, లేదు, నేనిప్పుడు వెళ్ళాలి అంటూ ముఖద్వారం వైపు పరిగెత్తాడు. కానీ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి భోజనం చేయడం కొనసాగించాడు. అప్పుడు ఆవిడ, అలా పరిగెత్తారు ఎందుకు, మళ్ళీ తిరిగి వచ్చారు ఎందుకు, ఏమిటి అని అడిగింది. ఆయన ఇలా చెప్పాడు, నా భక్తుడు ఒకడు అడవిలో కూర్చుని ఉన్నాడు. అతని జీవంలో ప్రతి శ్వాస కృష్ణ కృష్ణ కృష్ణగా మారిపోతోంది. అతని వైపు ఆకలిగొన్న ఒక పులి వస్తుండగా చూశాను కాబట్టి పరిగెత్తాల్సి వచ్చింది. ద్వారం వద్దకు వెళ్ళాను. కానీ ఆ మూర్ఖుడు ఒక రాయిని తీసుకున్నాడు. దాంతో సరే, అతని సంగతి తనే చూసుకొని అని నేను వెనక్కి తిరిగి వచ్చేశాను అని చెప్పాడు కృష్ణుడు.